ఆయనే ఒక మేధావి, ఆయనే చాలా చదువుకున్నారు, ప్లస్ పుస్తకాలు చదవటంలో ఆయన నిష్ణాతులు అండ్ వెరీ నాలెడ్జబుల్. సో ఎప్పుడైనా ఒక మేధావితో ఇంకో మేధావి కూర్చున్నప్పుడు ఎస్పెషలీ రచనలకు సంబంధించి కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీ మధ్యలో అలాంటివి చోటు చేసుకుంటే? డెఫినెట్గానండి, ఎందుకంటే రాజకీయ వాస్తవికత ఆయనకు తెలుసు. మేమేమిటంటే ఈస్థెటిక్స్ ఎక్కువగా, ఈస్థెటిక్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏం మాట్లాడినా ఏం చేసినా పొయిటిక్గా ఉంటాం, కానీ రియలిస్టిక్గా వాళ్ళు ఉంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ కవిత్వం కాదు ఇక్కడ కావాల్సింది, ఈ వర్ణన కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజలకు సూటిగా చేరాలి అని చాలాసార్లు ఆయన ఇచ్చే సలహాలు మేము ఏదైనా రాసినప్పుడు కానీ, అంటే ఒక యాంగిల్ ఇవ్వటం, ఒక దృక్పథం ఇవ్వటం, ఒక లైన్, ఆ లైన్ ఏ ఉండాలి. ఎప్పుడైనా ఆయన లైన్కి మా ఎక్స్ప్రెషన్స్ మేము జోడించేది తప్ప, బలమైన ఎక్స్ప్రెషన్స్ కోసం ప్రయత్నించాం తప్ప లైన్ ఎప్పుడు ఆయనే. కనుక ఆ లైన్ ఇవ్వటంలో ఆయన చాలా చురుకుగా, చాలా షార్ప్గా ఉంటారు. అంటే జనం పల్స్ వాళ్ళకి తెలిసినట్టుగా, రాజకీయ నాయకులకి తెలిసినట్టుగా, ఎందుకంటే పెద్ద అనుభవం కదండి. అనేక మంది నాయకులు చూశారు, ఆయా పార్టీలలో ఉన్నారు, ప్రజల దగ్గర నిరంతరం ప్రజలతో సంభాషించారు, నిరంతరం వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కనుక అన్ని కోణాలలో ఆ కారణంగా వాళ్ళకు ఉండే ఆ దృక్పథం కానీ, ఆ నిశితత్వం ఉంటుంది కదా, ఆ షార్ప్నెస్ వేరే ఉంటుంది. డెఫినెట్గా ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఒక రచయితగా మీరు కొన్ని ఏళ్ళుగా, అంటే మీరు స్టార్టెడ్ రీడింగ్, రాయటం, చదవటం ఇవన్నీ ఒక ఎత్తు, బట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆవశ్యకత, ఖచ్చితంగా సపరేట్ స్టేట్ ఉండాలి అన్న ఒక ఆలోచన అన్నది అసలు మీకు ఎప్పుడు బయలుదేరింది ఫస్ట్ మీ మైండ్లో? 1996 అండి. 96లో ఈ చర్చ సన్నగా మొదలైంది. ఆ మొదలైన క్రమంలో నేను మంజీరా రచయితల సంఘం అని మాకు మెదక్ జిల్లాలో ఒక సాహిత్య సంస్థ, ఆ సంస్థ నుంచి నేను ఒక కవిగా సంస్థలో దాంతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. మా మధ్య జరిగిన చర్చలు, నందిని సిద్ధారెడ్డి గారు మాకు ఒక మార్గదర్శిలాగా ఉన్నారు. మా మధ్య జరిగిన చర్చల్లోంచి ఈ జరిగిన అన్యాయాన్నంతా కూడా, ముఖ్యంగా నేను జయశంకర్ గారి పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుంది అని ఆయన ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తక శీర్షిక గురించి కూడా జయశంకర్ గారు ఒక గమ్మత్తైన విషయం చెప్పేవారు ఎప్పుడు. ఆయన మల్లేపల్లి లక్ష్మయ్య గారు మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ పక్షాన జయశంకర్ గారు ఉపన్యాసం పెట్టించారనమాట. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణకి ఏం అన్యాయం జరిగింది ఇదంతా. ఆ ఉపన్యాసాన్ని పుస్తకంగా వేసి దానికి టైటిల్ తెలంగాణలో ఏం జరుగుతోంది అని పెట్టారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు కాశ్మీర్లో ఏం జరుగుతుంది ఇట్లా పుస్తకాలు వచ్చినాయి. అదే పద్ధతిలో ఆయన ఈ పేరు కూడా పెట్టినారు. జయశంకర్ గారు ఒక ముచ్చట ఎప్పుడు ఏం చెప్పేదంటే, ఆ పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఆవిష్కరణ చేసింది కాళోజీ. అప్పుడు కాళోజీ అన్నాడట, అంటే ఆ టైటిల్ చూసి జయశంకర్ గారితో అన్నట, ఏం జయశంకర్ తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నాడట. అంటే ఏం జరుగుతోంది అని ఇక్కడ టైటిల్ ఉంది, అది తెలంగాణ వాళ్ళు ఏం జరుగుతోంది అనరు, తెలంగాణ భాషలో కాకుండా అది ఆంధ్ర భాష ధ్వనించేలాగా ఉంది టైటిల్ అన్నదాన్ని చాలా సటిల్గా ఆయన ఏమన్నాడంటే ఏం జరుగుతుంది జయశంకర్ అన్నట. జయశంకర్ గారు ఇబ్బంది పడిపోయి ఆ టైటిల్ నేను పెట్టలేదు అని చెప్దాం అనుకున్నట, కానీ చెప్తే కష్టం కాళోజీతో, ఎందుకంటే పుస్తకం అన్న నువ్వే రాసినవా అంటాడు మళ్ళీ. కరెక్టే, కాళోజీ గారు అలాగే అంటారు అని చెప్పేవాడు జయశంకర్ గారు. మధ్యలో అది గుర్తొచ్చింది. ఆ పుస్తకం అండి, ఆ పుస్తకం నాకు ఒక ఐ ఓపెనర్. దాంట్లో పెద్ద మనుషుల ఒప్పందం గురించి కానీ, రకరకాల ఒప్పందాలు, అష్టసూత్రాలు, పంచసూత్రాలు, వాటి ఉల్లంఘన, ఇవన్నీ మౌలికమైన స్పృహనిచ్చాయి. ఇక దాన్ని మనం అన్వయించుకొని చూస్తే అది వ్యవసాయంలో ఏం చేసింది, అది కళల రంగంలో ఏం చేసింది, అది సాహిత్య రంగంలో ఏం చేసింది, ఇంకా దీన్ని అన్వయించుకున్నప్పుడు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఓహో, ఈ అంతర్గత వలసకి తెలంగాణలో జరిగిన విధ్వంసానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అది అర్థమైన తర్వాత దాన్ని ప్రజల భాషలోకి అనువదించుకొని ప్రజల జీవితాల్లో అది ఎట్లా ఉన్నది అన్నదాన్ని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, ముఖ్యంగా టీచర్ని అవటం వల్ల పాఠ్యపుస్తకాల విషయం ఎక్కువ చెప్పేవాడిని నేను. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ఉండదు. ఆంధ్రదేశంలో 2 గొప్ప నదులు కలవు, ఒకటి గోదావరి నది, మరి ఒకటి కృష్ణానది. గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం కలదు, కృష్ణానది ఒడ్డున బెజవాడ కలదు, ఇంకా వేరే ఏం లేవు. ఇట్లా ఉండేది టెక్స్ట్ బుక్. ఒక రైమ్స్ చదివామనుకోండి, ఆయన ఎప్పుడో చింతా దీక్షితులు అనే ఆయన మద్రాసు రాష్ట్రం ఉండంగా రాసిన రైమ్ అది. ఏనుగునెక్కి మనం ఏ ఊరు వెళదాం, ఏనుగునెక్కి మనం ఏలూరు వెళదాం, బండి ఎక్కి మనం ఏ ఊరు వెళదాం, బండి ఎక్కి మనం బందరు వెళదాం, ఒంటె ఎక్కి మనం ఏ ఊరు వెళదాం, ఒంటె ఎక్కి మనం ఒంగోలు వెళదాం, ఇంకా మనం కరీంనగర్ ఎట్లా పోతాం, ఇక మనం హనుమకొండ ఎట్లా పోతాం. అంటే టెక్స్ట్ బుక్లో కరీంనగర్కు, హనుమకొండకు, హైదరాబాద్కు దారి లేదు.
ఎందుకంటే ఎప్పుడో మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు తయారైన పుస్తకాలు, ఆ పద్ధతి, అదే పద్ధతి కొనసాగింది. ఈ ఉదాహరణలు చెప్తున్నప్పుడు కొత్తగా చదువుతున్న పిల్లలు తమ పాఠ్య పుస్తకాలలో ఇది ఇట్లా ఉంది ఎందుకు, భాష కూడా దాంట్లో ఉండే భాష కానీ ఆ భాష పిల్లలు చాలా ఆయాసపడతారు. ఇల్లు గల ఆయన, ఇంటావిడ, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. ఈ మాటలు ఏవి కూడా అసలు వాడుకలో ఉన్న మాటలు కాదు. వీటన్నిటికీ మళ్ళీ మేము అర్థం రాసి చెప్పాల్సి వచ్చేది పిల్లలకి. అంటే తెలుగుకి మళ్ళీ అర్థాలు రాయించాల్సినటువంటి ఒక వాడుక భాష కూడా అర్థాలు రాయించాల్సిన అవసరం ఒకటి ఉండేది. ఈ ఆయాసం అంతా పిల్లలకి. దాన్ని కాళోజీ చాలా బాగా చెప్పాడు. బడిలో నా భాష లేదు, నా భాషలో బడి లేదు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అన్నాడు ఆయన. అది అందుకని ఆ విషయం అద్భుతంగా కన్వే చేసేటప్పటికీ చాలా కన్విన్సింగ్గా ఉండేది. సాంస్కృతికంగా చూస్తే పుష్కరాలు, ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది కానీ ఎప్పుడు పుష్కరాలు చేసేవాళ్ళు కాదు. మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ధర్మపురికి వెళ్ళి గోదావరి నది ఒడ్డున కూర్చొని ఇక్కడ ఎందుకు పుష్కరాలు చేయరు అని అడిగినాడు ఆయన. హడావిడిగా చంద్రబాబు నాయుడు పరిగెత్తుకొచ్చి అప్పుడు ధర్మపురిలో పుష్కరాలు అది ఇది. గోదావరి నదిలో దిగి కూడా ఆయన పైనుంచి బిస్లరీ వాటర్ పోసారు. ఆయన ఎందుకో మునగలేదు దాంట్లో. అప్పుడు మేము ఊరికే జోక్గా చెప్పేవాళ్ళం, కొంచెం సెటైరికల్గా. ఆ పక్కనే ఉన్న ఆ పూజారి ఉండి అయ్యా మునగండి మునగండి అన్నాడు. అని అంటే పక్కనే ఉన్న అటెండర్ చెప్పాడు ఆయన ముంచడమే తప్ప మునగడం తెలుసు. ఇవన్నీ సెటైరిక్గా అప్పుడు ఉద్యమ కాలంలో చెప్పేది. కనుక ఈ వివక్ష, బతుకమ్మ వచ్చిందనుకోండి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పేవాడు కాదు. ఇది కల్చరల్ డైమెన్షన్ అనుకోండి. ఇంకా నదులు ఇవన్నీ. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.